నమస్తే స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ లావణ్య. సమాజంలో శాంతి భద్రతలను కాపాడే పోలీస్ వ్యవస్థలో క్రమశిక్షణ, మానసిక స్థైర్యం అత్యంత కీలకం. ఒక సాధారణ కానిస్టేబుల్ స్థాయి నుండి కష్టపడి చదివి పోలీస్ అధికారిగా ఎంపికైన ఉదయ్ కృష్ణారెడ్డి ఉదంతం ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అత్యున్నత స్థాయికి చేరుకున్న ఒక వ్యక్తి జీవితంలో చోటు చేసుకున్న ఈ పరిణామాలు, ఆయన తీసుకున్న నిర్ణయాల వెనుక ఉన్న మానసిక సంఘర్షణ ఏమిటి? ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ విశేష్ గారు ఉన్నారు. ఇక ఉదయ్ కృష్ణారెడ్డి కేసును సైకాలజికల్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కోణంలో విశ్లేషించడానికి ఆయన సిద్ధంగా స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. డాక్టర్ విశేష్ గారు, హలో స్వతంత్ర లైవ్ షోకి స్వాగతం అండి. నమస్తే. సో ముందుగా సార్, మనం చూసుకున్నట్లయితే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే మన జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం అండి. చాలామందికి ఈ విషయం తెలియదు. మన అందరం కూడా ఏం చేస్తామంటే, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కూడా ఐక్యూ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది, అంటే తెలివితేటలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. కానీ తెలివితేటల కంటే ముఖ్యమైనది ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఎమోషన్స్ అందరికీ ఉంటాయి, మీకు, నాకు, పోలీస్ ఆఫీసర్కి, డాక్టర్కి, అందరికీ ఉంటాయి. అయితే దీన్ని ఎప్పుడు, ఎక్కడ, ఏ మోతాదులో వ్యక్తపరచాలి అనే కంట్రోలింగ్ ఉండడం అనేది ఎమోషనల్ ఇంటెలిజెన్స్. దీనిలో ప్రధానంగా 5 భాగాలు ఉంటాయి. ఒకటి సెల్ఫ్ అవేర్నెస్, అంటే నాకు ఎలాంటి ఎమోషన్ వస్తుంది, ఇప్పుడు నాకున్న ఎమోషన్ ఏమిటి దాని నుంచి అవేర్నెస్ కలిగి ఉండటం. రెండోది సెల్ఫ్ రెగ్యులేషన్, అంటే నాకు కోపం కానీ, ఒత్తిడి కానీ, ఫ్రస్ట్రేషన్ కానీ వచ్చినప్పుడు నేను దాన్ని ఏ మేరకు రెగ్యులేట్ చేసుకోగలను, చేసుకోవాలి, ఇది 2. మూడోది మోటివేషన్, అంటే ఎలాంటి వైఫల్యం ఎదురైనా కానీ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడం. 4 ఎంపతి, అంటే ఎదుటివారి స్థానంలో ఉండి ఆలోచించడం, అంటే మనం ఒక వ్యక్తి గురించి కామెంట్ చేస్తున్నా, ఒక వ్యక్తి గురించి ఏదన్నా అరుస్తున్నా కానీ వాళ్ళ స్థానంలో మనం ఉంటే మనం ఎలా ఫీల్ అవుతామనేది ఆలోచించుకోవడం ఎంపతి అంటాం. 5వది సోషల్ స్కిల్, అంటే ఏంటి, ఇతరులతో సంబంధ బాంధవ్యాలను ఎలా కొనసాగించాలి అనేది. ఈ 5 ప్రధానంగా ఉంటాయి. వీటిని ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ క్వశ్చంట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు జాబ్స్లో ఎక్కువ సక్సెస్ అవుతారు, జీవితంలో హ్యాపీగా ఉంటారు. అవి లేకపోతే ఇలాగే ఉదయ్ కృష్ణారెడ్డి లాగా ఇబ్బందులు పడతారు. ఓకే సార్, ఇప్పుడు అంటే ఒక మనిషి ప్రవర్తనలో ఎదుగుదలతో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు? మరి అదే ఇంతకుముందు నేను చెప్పినట్లే, మనము ఐక్యూకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. అంటే పరీక్షలో మార్కులు ఎక్కువ వచ్చినాయి అనుకోండి, వాడు సూపర్ డూపర్, అబ్బా వాడురా అంటే. ఇప్పుడు ఉదయ్ కృష్ణారెడ్డి ఇష్యూ తీసుకుంటే, ఉదయ్ కృష్ణారెడ్డి కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్గా ఎదిగినప్పుడు, సక్సెస్ సాధించినప్పుడు మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రతి పత్రిక అతని గురించి స్టోరీలు రాశాయి. ఎందుకు? అతని సక్సెస్ స్టోరీ. దట్ ఈస్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఐక్యూ. అంటే అతను ఒక కానిస్టేబుల్గా ఉండి, తల్లిదండ్రులు లేకపోయినా నానమ్మ కష్టం మీద పెరిగి కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి, ఒక సిఐ తనను అవమానించాడని చెప్పేసి ఆ సిఐకి మించిన స్థాయికి వెళ్ళాలనే ఒక పట్టుదలతో అతను 1కి 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు, 5వసారి అతనికి ఐపీఎస్ వచ్చింది, 4వసారి ఐఆర్ఎస్ వచ్చింది, 5వసారి ఐపీఎస్ వచ్చింది. అంటే అంత గ్రిట్ ఉంది అతనికి, పట్టుదల ఉంది. ఆ పట్టుదలతో అతను, రెసిలియన్స్తో అతను ఐపీఎస్ కాగలిగాడు. రైట్, అది ఐక్యూకి సంబంధించింది. ఐక్యూ 20% అయితే ఈక్యూ అనేది 80% అండి. ఒక వ్యక్తి సక్సెస్లో ఐక్యూ 20% అయితే ఈక్యూ 80%. ఈక్యూ తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎంత ప్రతిభ ఉన్నా, ఎంత నువ్వు ఏ స్థాయిలోకి వెళ్ళినా కానీ చిన్న ఇన్సిడెంట్లో నీ బ్యాలెన్స్ కోల్పోయి నువ్వు తప్పు నిర్ణయం తీయటమో, తప్పుగా మాట్లాడటమో, తప్పు పని చేయడమో చేసి అధపతనాన్ని పడిపోతారు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ విత్ మిస్టర్ ఉదయ్ కృష్ణారెడ్డి. రైట్. సో ఐక్యూ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏంటి, వాళ్ళు ఎలాంటి సంక్షోభం ఉన్నా కానీ నిలబడతారు. ఎలాంటి టెంప్టేషన్స్ ఉన్నా కానీ వాటిని తట్టుకొని తను ఏంటి, తను దేనికోసం నిలబడాలి అని దానికోసం నిలబడతారు. తన వృత్తి జీవితంలో, వ్యక్తిగత జీవితంలో మంచి విజయాన్ని సాధిస్తారు, దాంతోపాటు సంతృప్తిగా జీవిస్తారు. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ ఐక్యూకి ఈక్యూకి. ఐక్యూ ఎక్కువగా ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ప్లస్ సంతృప్తిగా జీవిస్తారు. ఓకే సార్, అంటే ఇప్పుడు ముందుగా చూసుకున్నట్లయితే, ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఏదైనా
కేస్ స్టడీ తీసుకోవాలంటే దేన్ని తీసుకోవచ్చు అంటారు? ఇప్పుడు ఈ ఉదయకృష్ణ రెడ్డి కేసునే మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఏ పత్రికలు అయితే అతని గురించి అతని సక్సెస్ స్టోరీని అద్భుతంగా పతాక శీర్షికల్లో ప్రచురించాయో, ఇప్పుడు అవే పత్రికలు అతని ఫెయిల్యూర్ని మళ్ళీ అదే స్థాయిలో ప్రచురిస్తున్నాయి. రైట్. సో దీనికి కారణం ఏంటి? అతను తెలివితేటలు లేవా? ఉన్నాయి. పదవి లేదా, హోదా లేదా? ఉంది. కానీ ఏంటి? తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం. ఇక్కడ ప్రధానంగా ఇంకా తీసుకుంటే ఈ కేసులో చాలా లేయర్స్ బయటపడుతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ప్లే చేస్తున్నారు, ఒక సూసైడ్ లెటర్ ప్లే చేస్తున్నారు. ఈ సూసైడ్ లెటర్ కూడా ఫేక్ అనే విషయం అర్థమైంది తర్వాత. ఎందుకు? ఫస్ట్ అందరూ ఈ సూసైడ్ లెటర్ రాశాడు, అతను సూసైడ్ అటెంప్ట్ చేశాడు. సో కాబట్టి ఇతను నిజంగా ఆ అమ్మాయి ఇతను ట్రాప్ చేసి ఉండొచ్చు, ఇతను బహుశా దానికి ఒక కుట్రగా బలి ఉండొచ్చు అనే ఒక అభిప్రాయం ఏర్పడింది. కానీ తర్వాత డాక్టర్లు ఏం తేల్చారు? వైద్య పరీక్ష నిర్వహించిన తర్వాత ఇతను ఎలాంటి విష పదార్థం తీసుకోలేదు, కేవలం ఆల్కహాల్ ఎక్కువయ్యి అన్కాన్షియస్కి వెళ్ళిపోయాడు తప్ప ఎలాంటి విష పదార్థం తీసుకోలేదని చెప్పేసి డాక్టర్లు తేల్చారు. అంటే ఏంటి? ఈ సూసైడ్ లెటర్ని తనకు ఒక షీల్డ్గా అతను ఉపయోగించుకున్నాడు. సో దీన్ని ఒక ఎపిసోడ్గా మార్చి ఒక డ్రామా క్రియేట్ చేశాడు. అంటే సింపతి కోసం. ఏదైతే తనకున్న పరువు ప్రతిష్ట అన్నీ కూడా ఒక్కసారిగా పతాలని పడిపోయా, వాటిని కాపాడుకోవటం కోసం అతను మళ్ళీ ఒక డ్రామా ప్లే చేశాడు. ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం కావాలి చెప్పండి మనకు? ఇప్పుడు ఒక ఈక్యూకి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం కావాలి? ఎందుకంటే సో అంత కష్టపడి 5 ఏళ్ల పాటు కష్టపడి ఐపీఎస్ సాధించిన కుర్రాడు 2 ఏళ్లలో దాన్ని అంతా కూడా పోగొట్టుకున్నాడు కదా. సో ఇప్పుడు సస్పెండ్ అయ్యాడు. ప్రస్తుతం అయితే ఎన్పిఏ నేషనల్ పోలీస్ అకాడమీ అతను సస్పెండ్ చేసింది. రేపు అతన్ని సర్వీస్లో తీసుకుంటారో లేదో కూడా తెలియదు. తీసుకున్నా కానీ అతని పైన ఆ బ్లాక్ మార్క్ అలాగే ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ క్లియర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. ఓకే సార్. అంటే ఇప్పుడు ఉదయకృష్ణారెడ్డిని మనం మీరు చెప్తున్నట్లుగానే ఉదాహరణకి ఆయన తీసుకున్నట్టయితే ఒక కానిస్టేబుల్ నుండి పోలీస్ అధికారిగా ఎదగడం వెనుక ఉండే మానసిక ప్రయాణం కావచ్చు, ఒత్తిళ్లు ఎలా ఉంటాయి అనుకుంటారు? ఇప్పుడు ఒక కానిస్టేబుల్గా ఉన్న వ్యక్తి ఐపీఎస్ కావాలని ఆలోచించడమే చాలా గొప్ప విషయం అండి. ఐఎమ్ ట్రూలీ అప్రిషియేటింగ్ హిమ్ ఫర్ దాట్. ఓకే, ఆలోచించడం అందరూ ఆలోచిస్తారు, కానీ దాన్ని నిజం చేసుకోవాలని చెప్పేసి కష్టపడి నిజం చేసుకోవటం అనేది ఖచ్చితంగా అతని యొక్క అచీవ్మెంట్, అన్డౌటెడ్లీ. రైట్. సో అందువల్ల ఏంటి, అతను నేను ఎలాగైనా ప్రూవ్ చేసుకోవాలని కంటిన్యూస్గా ఒక స్ట్రెస్లో ఉంటాడు. అతను ఒక స్ట్రెస్ని అతను క్యారీ చేసుకుంటూ వచ్చాడు. ఈ స్ట్రెస్లో ఉన్నప్పుడు అతను కొంత ఒత్తిళ్లకు లోనై ఉండొచ్చు. ఆ తర్వాత ఐపీఎస్ అయిన తర్వాత అతనికి ఒక్కసారిగా స్టేటస్ మారిపోతుంది. కానిస్టేబుల్గా ఉన్నప్పుడు స్టేటస్ వేరు, సివిల్ సర్వీస్ రాసేటప్పుడు స్టేటస్ వేరు, ఐపీఎస్ అయిపోయిన తర్వాత వచ్చిన స్టేటస్ వేరు. ఎప్పుడైతే ఒకసారిగా ఆ హై పొజిషన్కి వెళ్ళిపోయాడో కొద్ది మందిలో సూపర్ హ్యూమన్ కాంప్లెక్స్ వచ్చేస్తుంది. అంటే ఏంటి? నేను సాధించాను, నాకంటే గొప్పవాడు లేడు అనే ఒక సూపర్ హ్యూమన్ కాంప్లెక్స్ వస్తుంది. అది కొంతమందిలో అహంకారాన్ని కూడా దారితీస్తుంది. దట్ ఈస్ ది కేస్ ఆఫ్ ఉదయకృష్ణారెడ్డి. ఓకే, అంటే ఈ కేసులో ఉదయకృష్ణారెడ్డి తీవ్రమైన మానసిక సంఘర్షణకు గురైనట్లు కూడా కనిపిస్తుందంటారా? సో ఖచ్చితంగా మానసిక సంఘర్షణేనండి. ఎందుకంటే ఈ కేసులో నేను నిన్న చూసిన తర్వాత కొంచెం గాన్ త్రూ డిఫరెంట్ స్టోరీస్. అతను ఇది ఆ అమ్మాయి పెట్టిన కేసు కంటే కూడా, తను ఇంకొక ట్రైనీ ఐపీఎస్ పెట్టిన కేసు కంటే కూడా అతను రాసిన సూసైడ్ లెటర్ వ్యతిరేకంగా మారబోతుంది లీగల్గా. ఎందుకంటే అతను ఏమంటున్నాడు, నాకు ఈ అమ్మాయికి 2 సంవత్సరాలుగా మా ఇద్దరికి 1 year 2 years నుంచి మా ఇద్దరికి రిలేషన్షిప్ ఉంది. ఓకే, రైట్. తను వేరే మ్యారేజ్ చేసుకుంది. రైట్. నేను తన ఫొటోస్ని, మేమిద్దరం కలిసి ఉన్న ఫొటోస్ వీటన్ని తన భర్తకి పంపించాను. రైట్. ఇవన్నీ క్రైమ్సే కదా. ఒకటి, నువ్వు వేరే అమ్మాయితో రిలేషన్షిప్లో ఉందో అది ఒకటి ఇమ్మోరల్. సరే, మీరు అడల్ట్స్, మీరు మ్యూచువల్ కన్సెంట్తో మీరు రిలేషన్షిప్లో ఉన్నారు, అది మీ ఇష్టం. ఓకే. కానీ ఒకసారి అమ్మాయి పెళ్ళైపోయిన తర్వాత ఫస్ట్ పాయింట్, ఆ అమ్మాయి కన్సెంట్ లేకుండా నువ్వు ఆ అమ్మాయి ఫోటోలు కానీ వీడియో కానీ నువ్వు సేవ్ చేసుకొని ఉండకూడదు. ఒకటి. 2, పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయి జోలికి నువ్వు వెళ్ళకూడదు. 3, ఆ అమ్మాయి నువ్వు చెప్పిన తర్వాత నువ్వు ఆ అమ్మాయిని టచ్ చేయకూడదు. 4, ఆ అమ్మాయి కాదని చెప్పేసి ఈ ఫోటోల్ని భర్తకి పంపించకూడదు.
పంపించకూడదు. ఇవన్నీ చేశాడు అతను, ఇవన్నీ చేశాడు. చేసి ఇవంతా బయటపడి తను కంప్లైంట్ చేసి వాళ్ళు కూడా నిర్ధారించిన తర్వాత, ఇప్పుడు ఎన్పిఏ వాళ్ళు కూడా ఏం ఊరికే సస్పెండ్ చేయరు కదండి, వాళ్ళు కూడా ఎంక్వైరీ వేశారు. ఎంక్వైరీ వేసి వాళ్ళు అవన్నీ డిజిటల్ ప్రూఫ్స్ని తీసుకొని ఇతను కొంచెం హెరాస్ చేసినమాట వాస్తవమైన వాళ్ళు అగ్రి అయిన తర్వాత వాళ్ళు సస్పెండ్ చేశారు. దాన్ని ఇతను భరించలేక, ఆ ఒత్తిడికి తట్టుకోలేక ఆల్కహాల్ తాగి, కానీ దాన్ని కూడా మళ్ళీ ఒక డ్రామాగా సూసైడ్ లెటర్ లాగా ఒకటి క్రియేట్ చేశారంటారు. అతను తనను సేవ్ చేసుకోవడం కోసం ఒక షీల్డ్గా వాడుకున్నాడు దాన్ని, అంతే. అది సూసైడ్ లెటర్ కాదు కదా. అతను సూసైడ్ అటెంప్ట్ చేసుంటే అది సూసైడ్ లెటర్ అయి ఉండేది. అతను సూసైడ్ అటెంప్ట్ చేయలేదు, అతను ఆల్కహాల్ తాగి అన్కాన్షియస్ అయ్యాడు, అప్పుడు సూసైడ్ కాదు కదా. మరి అప్పుడు ఆ లెటర్కి వాల్యూ ఏంటి అంటే, ఆ అమ్మాయిని ఫ్రేమ్ చేయాలని కదా, తనని ఫ్రేమ్ చేయాలని తను ఒక నాటకం ఆడాడు. అని ఏంటంటే తనకు ఇప్పటి వరకు ఒక ఐపీఎస్ వచ్చిన ఒక ఐడెంటిటీ లాస్ అవుతున్నాను, నాకు సమాజంలో ఉండే పరువు ప్రతిష్ట అన్నీ కూడా పోతాయనే ఒక భయంతో ప్యానిక్ అయిపోయి తను ఇటువంటి చేశాడని చెప్పొచ్చు. ఓకే సార్, అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే విజయం సాధించిన తర్వాత వచ్చే అహంకారమా, లేకపోతే ఈగో లేదా ఒంటరితనం ఇలాంటి నిర్ణయాలకు దారితీస్తుందంటారా? అంటే ఇందా చెప్పినట్లే సూపర్ హ్యూమన్ ఎఫెక్ట్ ఒకటి ఉంటుందండి. కొంతమంది ఒక కింది స్థాయి నుంచి పైకి వెళ్ళిన వాళ్ళకి, కొంతమందిలో, అందరిలో నేను చెప్పను, కింది స్థాయికి పై స్థాయికి వెళ్ళినా కూడా హంబుల్గా ఉండేవాళ్ళు, హ్యూమిలిటీతో ఉండేవాళ్ళు ఉంటారు, రైట్. అట్ ది సేమ్ టైం కొంతమందిలో నేను మాత్రమే సాధించాను అనే ఒక అహంకారం అనేది, అహంభావం అనేది ఏర్పడుతుంది. దానివల్ల అంటే సమాజం మొత్తం కూడా ఇప్పుడు పేపర్లు, మీడియా అందరూ కూడా రియల్ హీరో, అసలు మట్టిలో మాణిక్యం, గ్రామీణ ప్రాంతం నుంచి శిఖరాగ్ర స్థాయికి వెళ్ళాడు, ఇటువంటి శీర్షికలు పెడతారు కదా. ఒక పెడస్టల్ పైన పెడతారు అతన్ని, ఒక పెడస్టల్ పైన పెట్టి ఒక గొప్ప వ్యక్తిగా చూపిస్తారు. సో అప్పుడేమనిపిస్తుంది, అదొకటి సూపర్ హ్యూమన్ ఎఫెక్ట్ ఏర్పడవచ్చు. రెండోది ఏంటంటే, ఈ స్థాయి నుంచి నేను పడిపోకూడదు, తప్పులు చేయకూడదు, నేను గొప్పగా చూపిస్తున్నాను కదా, నేను తప్పులు చేయకూడదు. సో అందువల్ల దాన్ని అందుకోలేనప్పుడు కానీ, దాని నుంచి కిందికి పడిపోతానే భయంలో ఉన్నప్పుడు కానీ, అప్పుడు బ్రెయిన్ ఫ్రీజ్ అవుతుంది. ఆ ఒత్తిడిని తట్టుకోలేదు కొంతమందిలో, తట్టుకోలేక అప్పుడు తీవ్రమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. సరే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అంటే పోలీసు ఉద్యోగాల్లో ఉండే సుదీర్ఘ పని గంటలు కావచ్చు, వ్యక్తిగత జీవితం లేకపోవడం మానసిక సమతుల్యతను ఎలా దెబ్బతీస్తుందంటారు? ఖచ్చితంగా పోలీసు ఉద్యోగం అనేది హైలీ స్ట్రెస్ఫుల్ జాబ్ అండి. ఒకటి, వాళ్ళు నిరంతరం నేరస్తులతో, క్రిమినల్స్తో డీల్ చేయాలి, ఒకటి. రెండు, పని గంటలు ఉండవు వాళ్ళకు. ఖచ్చితంగా మనకైతే, మనకు అనుకోండి ఎవరికైనా కానీ 8 నుంచి 10 గంటలు పని గంటలు ఉంటాయి, అందుకంటే ఎక్కువ అయితే ఉండవు కదా. 8 to 10 hours, అందుకంటే ఎక్కువ ఉండవు. కానీ వాళ్ళకి అలా కాదు కదా, ఏ టైంలో డ్యూటీ ఉంటుందో, ఏ టైంలో టెస్ట్ చేసుకోవాలో కూడా తెలియదు, సరైన భోజనం ఉండదు, ఇవన్నీ ఒక హై స్ట్రెస్ స్టేట్లో వాళ్ళు పనిచేస్తుంటారు. దీనివల్ల కార్టిజాల్ అంటే స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ కార్టిజాల్ రిలీజ్ అయినప్పుడు ఏ లాజికల్ బ్రెయిన్ అయితే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనేది సరిగ్గా పనిచేయదు. లాజికల్ బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు. లాజికల్ బ్రెయిన్ సరిగ్గా పనిచేయనప్పుడు ఈ బర్న్అవుట్, ఇరిటేషను అండ్ ఇంపల్సివిటీ ఇవన్నీ కూడా ఎక్కువగా పెరుగుతాయి. దీంతో ఏమవుతుంది, సరైన రెస్ట్ లేనప్పుడు చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా రియాక్ట్ అవుతారు. అందువల్లనే ఇప్పుడు ఎవరో అడిగారు, ఇందాక నేను దీని మీద రాసినప్పుడు సోషల్ మీడియాలో, అసలు పోలీసు ఉద్యోగాల్లో వచ్చిన వాళ్ళకి ఎందుకంత హార్ష్నెస్ వస్తుంది, ఎందుకంత పవర్ వస్తుంది, ఎందుకంత హార్ష్గా బిహేవ్ చేస్తున్న విషయంలో పెద్ద పిహెచ్డీ చేయొచ్చని రాశారు, కామెంట్ చేశారు. పిహెచ్డీ అవసరం లేదు, వాళ్ళ సిచ్యువేషన్ అలా ఉంటుంది అంతే. ఇప్పుడు మీకు నాకు డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తే మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరండి, ఓకే. వాళ్ళు అలా కాదు కదా, డ్యూటీ అయిపోయింది ఇంటికి వెళ్తాడు, తిని పడుకో ఉంటాడు, వెంటనే ఫోన్ వస్తుంది, ఫోన్ వచ్చి అక్కడ క్రైమ్ జరిగింది వెళ్దాం పదా అంటాడు. సో దే ఆర్ ఆల్వేస్ అండర్ స్ట్రెస్. ఆ అండర్ స్ట్రెస్లో ఏమవుతుందంటే వాళ్ళ దానికి వెంటిలేషన్ కావాలి వాళ్ళకు. ఆ వెంటిలేషన్ వాళ్ళు దొరికేది ఎవరైనా అంటే క్రిమినల్స్ ప్లస్ చిన్న చిన్న వ్యాపారాలు రోడ్డు పక్కన ఉండేవాళ్ళు చూసారా, వాళ్ళపైన ఊరికే లాఠీ జులిపిస్తూ ఉంటారు. వాళ్ళు ఏం అనలేరు కాబట్టి వాళ్ళపైన ఆ స్ట్రెస్ మొత్తాన్ని వాళ్ళ పని తీర్చుకుంటారు. అది నేనైతే ప్రొఫెషనల్ హజార్డ్ కింద చూస్తాను. అంటే ఒక వృత్తిపరంగా వచ్చే ఒక ప్రాబ్లం. ఇప్పుడు జర్నలిస్ట్ ఉన్నారనుకోండి, జర్నలిస్ట్గా మీరు ఒక 10 ఏళ్ళు పనిచేసిన తర్వాత మీరు యూ కాంట్ థింక్ పాజిటివ్లీ రిగార్డింగ్ ఎనీ లీడర్. మనం ఏ లీడర్ని కూడా మనం పాజిటివ్గా చూడలేము. ఎందుకు, జర్నలిస్ట్గా మనం దృష్టి ఎప్పుడు దేని మీద ఉంటుంది, వీడు ఏం తప్పు చేశాడని మీదే ఉంటుంది దృష్టి. వీడు ఏం తప్పు చేశాడు, ఎక్కడ లోపం ఉందని ఎతకడం పైనే దృష్టి ఉంటుంది.
ఆటోమేటిక్గా 10-15 ఏళ్ళు పనిచేసిన తర్వాత మన మైండ్ సెట్ మారిపోతుంది ఆటోమేటిక్గా. వీ ట్రై టు ఫైండ్ అవుట్ ది లూప్ హోల్స్ ఇన్ ది సిస్టమ్, వీ ట్రై టు ఫైండ్ అవుట్ ది లూప్ హోల్స్ ఇన్ ఏ పర్సన్, నెగిటివ్స్ ఇన్ ఏ పర్సన్ చూసిన ప్రయత్నం చేస్తారు. సో అలాగే పోలీసులకు కూడా ఆ స్ట్రెస్ వల్ల ఆ ఇరిటేషను, సో ఆ ఇంపల్సివిటీ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లోపించడం వల్లే ఉదయ్ కృష్ణారెడ్డి ఈ పరిస్థితులకు వెళ్ళారంటారా? అన్డౌటెడ్లీ అని చెప్తానే. అయితే నాకున్న అవగాహన మేరకు ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు, బియాండ్ దిస్ ఉంటే మనం మారచ్చు, మళ్ళీ కేసు మారచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఏమనిపించింది, ఈ కేసు ఒక అమ్మాయి ఆరోపణ చేసింది, కేసు పెట్టింది, అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, రైట్ అనిపించింది ఫస్ట్లో. తర్వాత అతను సూసైడ్ అటెంప్ట్ లెటర్ రాసి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అయ్యో ఎందుకు చేశాడు సూసైడ్ అటెంప్ట్, అదేమన్నా ఫాల్స్ కేసు అయి ఉండొచ్చేమో, అమ్మాయి అనవసరంగా ఫ్రేమ్ చేస్తుందేమో అనిపించింది. నెక్స్ట్ థర్డ్ ఫేజ్లో ఏంటి, అది సూసైడ్ అటెంప్ట్ కాదు, అతను మందు దాగి అన్కాన్షియస్ అయ్యని తెలిసింది. ఓ ఈ వాంట్ టు ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్. అంటే ఒక ఇన్ఫర్మేషన్ లేయర్ మారే కొద్దీ మనకుండే అవగాహన కూడా మారుతుంది. ఈరోజు ఉన్న అవగాహన మేరకు అయితే మాత్రం అతని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని నేను చెప్తాను. ఎందుకంటే మళ్ళీ అదే చెప్తాను, ఇప్పుడు ఒక ఇద్దరు అడల్ట్స్గా మీ ఇద్దరి మధ్య కన్సెంట్ ఉన్నప్పుడు మీరు ఏమైనా చేసుకునేది మీ ఇష్టం. ఓకే, ఒక అమ్మాయి నో అని చెప్పిన తర్వాత నో అంతే. అతను ఆ గీత దాటాడు. దట్స్ ఇట్. ఓకే సార్. అంటే తీవ్రమైన కోపం లేదా నిరాశ కలిగినప్పుడు భావోద్వేగాలు నియంత్రించుకోవడం ఎలా సాధ్యమవుతుందంటారు సార్? సో సింపుల్ టెక్నిక్ అండి, దానికి ఏం పెద్ద రాకెట్ సైన్స్ అవసరం లేదు. ఓకే, ఎప్పుడైనా మనకు తీవ్రమైన కోపం కలిగినా కానీ, తీవ్రమైన స్ట్రెస్ వచ్చినా కానీ, ఇట్ స్పైక్స్ ఇన్ 90 seconds. ఒక 90 secondsలో పైకి వెళ్తుంది అనమాట. ఆ 90 seconds మీరు రియాక్ట్ కాకుండా, మనం ఏం చేస్తామంటే కోపాన్ని వెంటనే రియాక్ట్ అవుతాం. రియాక్ట్ అంటే వెంటనే అరవటము, కొట్టడము ఏదో చేస్తాం. అలా ఆ రియాక్ట్ కాకుండా ఒక 90 seconds మీరు కంట్రోల్, అదే ఎమోషన్ రెగ్యులేషన్ అంటే అదే. ఆ 90 seconds మీరు రెగ్యులేట్ చేసుకోగలిగితే, మీ ఎమోషన్ని కంట్రోల్ చేసుకోగలిగితే, రియాక్ట్ కాకుండా ఉండగలిగితే, అప్పుడు మీ రియాక్షను రెస్పాన్స్గా మారుతుంది. ఎందుకు, ఆ 90 secondsలో మీ ఎమోషన్ హైస్కి వెళ్ళి మళ్ళీ డౌన్ అవుతుంది. డౌన్ అయినప్పుడు మళ్ళీ మీరు లాజికల్ బ్రెయిన్ పనిచేస్తుంది. అప్పుడు మీరు లాజికల్గా ఏం సమాధానం చెప్పాలని ఆలోచించుకొని సమాధానం చెప్పగలుగుతారు. సో ఈ 90 seconds దీన్ని మనం ప్రాక్టీస్ చేస్తే, యూ నీడ్ టు కన్వర్ట్ యువర్ రియాక్షన్ టు రెస్పాన్స్. దట్ టేక్స్ 90 seconds. అది ప్రాక్టీస్ చేస్తే చాలు. చాలా సింపుల్, చాలా ఈజీ టెక్నిక్ కూడా. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే ఒక అధికారిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు లాజికల్ థింకింగ్ కంటే ఎమోషనల్ ట్రిగ్గర్స్ ఎక్కువ ప్రభావం చూపుతాయంటారా? ఎమోషనల్స్ అనేవి ఖచ్చితంగా పనిచేస్తాయి, పనిచేయకుండా ఉండవు. మీకైనా నాకైనా ఎవరికైనా కానీ ఎమోషన్స్ పనిచేస్తాయి. కానీ మనం లాజికల్ బ్రెయిన్తోనే పనిచేయాలి. ఎందుకు, ఎమోషనల్స్ ఆర్ పర్సనల్, రైట్. మనము ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఆధారంగా పనిచేయాలి. మీ దగ్గర ఎవిడెన్స్ ఏముందని విధానంగా పనిచేయాలి తప్ప నా ఎమోషన్ ప్రకారం పనిచేస్తామంటే అది కుదరదు. సో ఎప్పుడైతే ఈ లాజికల్ అంటే ఎమోషన్స్లో అయితే ఏమవుతుందంటే, మీరు అమిగ్డల్ అంటే ఎమోషనల్ బ్రెయిన్ అనేది ఎక్కువ యాక్టివేట్ తీసుకుని అనుకోండి, యాక్టివ్ పార్ట్ తీసుకుంటే మీ లాజికల్ బ్రెయిన్ అనేది డౌన్ అవుతుంది. అప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది మీ చేతుల్లో ఉండదు, మీ ఎమోషన్ బేస్ చేసుకుని ఉంటుంది. ఇక్కడ జరిగింది, ఈ కేసు జరిగింది అదే. అతని లాజికల్ బ్రెయిన్ని ఎమోషనల్ బ్రెయిన్ హైజాక్ చేసేసింది. లేకుంటే అతను తెలియదా తప్పని, తెలీదా? ఐపీఎస్ చదువుతున్న కుర్రాడికి సో తను చేస్తున్న తప్పని విషయం తెలియదా? తెలుసు. కానీ ఆ టైంలో ఆ లాజికల్ బ్రెయిన్ అనేది డౌన్ అయింది, ఎమోషనల్ బ్రెయిన్ దాన్ని హైజాక్ చేసేసింది. నాకు తను కావాలి అనేది ఒకటే అతని మనసులో. అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్లుగానే, అంటే అమ్మాయి నో అంటే నో అనే దాన్ని మీరు చెప్పారు కదా, అక్కడ స్టాప్ అయిపోతే అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావని చెప్తున్నారు. రావు, ఖచ్చితంగా రావు. ఎందుకు వస్తాయి? ఇప్పుడు తన రిలేషన్షిప్ ఉంటే ఉండొచ్చండి. అతను చెప్పిన ప్రకారం నేనేం అజ్యూమ్ చేయట్లా. అతను లెటర్లు రాసిన దాని ప్రకారం నాకు తనకు రిలేషన్షిప్ ఉందని చెప్తున్నాడు, ఫిజికల్ రిలేషన్షిప్ ఉందని చెప్తున్నాడు అతను. తను ఆ అమ్మాయే నా రూమ్కి వచ్చి నేను వద్దంటున్నా, నన్ను ముద్దు పెట్టుకుంది, నన్ను కౌగిలించుకుందని చెప్తున్నాడు, రైట్. నిజంగా తను ఆ అమ్మాయి వచ్చి ముద్దు కౌగిలించుకుంటే ఆ అమ్మాయి ఎందుకు ఇతను కాదన్నాడని ఆ అమ్మాయి కేసు పెట్టిందా? కాదు కదా. అతను ఇప్పుడు ఇతరే ఆ అమ్మాయి ఫాల్స్ కేసు పెట్టిందని అనుకుందామండి, కాసేపు అనుకుందాము.
మరి ఎన్పిఏ వాళ్ళు ఎవిడెన్స్ మొత్తం చూసి సీసీటీవీ కెమెరాలు డిజిటల్ ఎవిడెన్స్ చూసే కదా వాళ్ళు సస్పెండ్ చేసింది. అవును. సో ఆ అమ్మాయిని సస్పెండ్ చేసి నిన్న ఎందుకు చేశారు? సో అంటే దెర్ ఆర్ సమ్ ఎవిడెన్స్ అగెన్స్ట్ యూ అంటే అది ఫెయిల్యూర్. అంటే ఒక డిపార్ట్మెంట్లో ఉండి మీరు సమాజానికి అసలు ఏం నేర్పిస్తున్నారనే దాన్ని కూడా ఉదయ్ కృష్ణారెడ్డి చేసిందని. అంతే కదా. ఇప్పుడు అతను రేపు ఐపీఎస్ ఆఫీసర్ అయితే ఇలాంటి కేసులు 100,000 కేసులు డీల్ చేయాల్సిన వ్యక్తి. అవును. అతనికి ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ లేకపోతే రేపు ఆఫీసర్ అయినాక ఏం చేస్తాడని క్వశ్చన్ వస్తుంది. ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్ అది, రైట్? సో దానికి సమాధానం అతను చెప్పలేడు, డిపార్ట్మెంట్ నిర్ణయం తీసుకుంటుంది, ఎన్పిఏ నిర్ణయం తీసుకుంటుంది. బహుశా ఇప్పుడు సస్పెండ్ చేశారు, మరి రేపు ఏం చేస్తారో మనకు తెలియదు. అతనికి రీకన్సిడర్ చేసి మళ్ళీ తీసుకుంటారా సర్వీసెస్లోకి, లేకుంటే రెస్టికేట్ చేస్తారనే విషయం మనకు తెలియదు. మనం చూడాలి. ఓకే సార్. అంటే ఈ కేసు ఆధారంగా చూస్తే మనం పోలీస్ ట్రైనింగ్లోనే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పాఠాలు కూడా చేర్చాల్సిన అవసరం ఉందంటారా? ఎంతైనా ఖచ్చితంగా చేర్చాలండి. నేనైతే అసలు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కాదు, నాకు తెలిసి సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ బోర్డులో సైకాలజిస్ట్ ఉంటారు, రైట్? సైకలాజికల్ టెస్ట్ కూడా ఉంటుంది. సో దాని ప్రకారమే వాళ్ళు ఇతను దీనికి సరిపోతాడా సరిపోదని ఒక అంచనాకి వస్తారు. అయితే అక్కడ బేసిక్ టెస్టింగే ఉంటుంది, అదేమి టెస్ట్లు ఇచ్చి ఒక ఫుల్ పేజ్ టెస్ట్ ఏమి ఉండదు కాబట్టి. అలాగే మనిషి కూడా మారుతూ ఉంటాడు కాబట్టి కొంచెం కష్టమే. కానీ ఐ థింక్ ట్రైనింగ్ అనేది 2 years ఉంటుంది అనుకున్నాను ఐపీఎస్లకి. 2 years 1 year 2 years ఉంటుంది. ఈ 1 year 2 yearsలో మనము లా నేర్పిస్తారు, వెపనరీ నేర్పిస్తారు, ఇవన్నీ నేర్పిస్తారు. లా, వెపనరీ, అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ నేర్పిస్తారు. కానీ దీనికంటే ముఖ్యంగా వాళ్ళకి నేర్పించాల్సింది స్ట్రెస్ టాలరెన్స్. స్ట్రెస్ని ఎలా తట్టుకోవాలి, ప్రెషర్ని ఎలా తట్టుకోవాలి. ఎందుకు దెర్ వుడ్ బి లాట్ ఆఫ్ ప్రెషర్స్, పొలిటికల్ ప్రెషరు, ఫైనాన్షియల్ ప్రెషర్స్, ఫ్యామిలీ ప్రెషర్స్ ఇవన్నీ ఉంటాయి, వీటిని తట్టుకోవాలి. దాంతోపాటు కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్, అంటే నీకు ఎవరితోనా, నీకు ఒక పొలిటీషియన్తోనో ఒక మినిస్టర్తో కాన్ఫ్లిక్ట్ వస్తే నేను రెజల్యూషన్ చేసుకోవాలి. మెంటల్ ప్రిపేర్డ్నెస్, రైట్? దీంతోపాటు ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ రెగ్యులేషన్ ఎలా రెగ్యులేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఒక హీనియస్ క్రైమ్ చూస్తారు. హీనియస్ క్రైమ్ చూసినప్పుడు నువ్వే దిగాలు పడిపోయావు అనుకో, డిప్రెషన్కి వెళ్ళిపోయావు అనుకో, నువ్వు టీంని ఎట్లా లీడ్ చేస్తావు? లీడ్ చేయలేవు కదా. సో ఈ ఎమోషనల్ రెగ్యులేషను ఇవన్నీ కూడా మనం వాళ్ళకు ఖచ్చితంగా నేర్పించాలి. నేర్పించినప్పుడే వాళ్ళు ఒక బ్యాలెన్స్డ్ మైండ్ సెట్తో ఈ కేసెస్ని డీల్ చేయగలుగుతారు, సాల్వ్ చేయగలుగుతారు. ఓకే సార్. అంటే డిపార్ట్మెంట్లో లేదా సమాజంలో మనకు ఆశించిన గుర్తింపు దక్కనప్పుడు కలిగే ఫ్రస్ట్రేషన్ అనేది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందంటారు? సో సమాజంలో ఆశించిన గుర్తింపు దక్కనప్పుడు చాలామంది ఫ్రస్ట్రేషన్కు లోనవుతున్నప్పుడు ఏమవుతుందంటే, కొంతమంది మనం ఇప్పుడు ఈ కొంచెం పూనకాలు లాంటివి చూసారా, హిస్టీరియా లాంటివి, అవి ఒక రకంగా దానికి రూపాలే. ఒక వ్యక్తికి సమాజంలో ఎలాంటి గుర్తింపు లేదనుకోండి, ఎలాంటి గుర్తింపు గౌరవం లేకపోతే వాళ్ళకు ఆ టైంలో కొంతమందికి పూనకం వచ్చేస్తుంది. అప్పుడు అందరూ పూజిస్తారు ఆమె, అందరూ పూజిస్తారు కదా. సో అలా తనకు కావాల్సింది కోరుకుంటారు మనిషి. మనసు అనేది తనకు కావాల్సిన ఏదో రకంగా తీర్చుకుంటుంది. అయితే ఇలాగ ఇక్కడ ఒక వ్యక్తి ఎంత కష్టపడినా గుర్తింపు రాకపోతే ఏమవుతుందంటే 2 జరుగుతాయి. ఒకటేమో సినిసిజం, అంటే ఏంటి, ఇంతే, ఈ వ్యవస్థ ఇంతే, ఈ వ్యవస్థ మారదు అని ఒక విరక్తి భావం ఏర్పడుతుంది. లేదంటే రెండోది బర్న్అవుట్, అంటే ఏంటి, పూర్తిగా స్ట్రెస్డ్ అవుట్ అయిపోయి పూర్తిగా అసలు ఏమీ చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతారు. సో ఈ 2 జరిగినప్పుడు ఏమవుతుందంటే, ఈ 2 కూడా బిహేవియరల్గా ఇంపాక్ట్ చూపించి వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్ని క్రాస్ చేయడానికి దారి చేస్తాయి. ఓకే డాక్టర్ గారు, అంటే చివరిగా చూసుకున్నట్లయితే ఇలాంటి మానసిక సంక్షోభంలో కూడా ఉన్న వారికి మీరు ఇచ్చే ఒక్క బలమైన సైకాలజికల్ అడ్వైస్ ఏంటి? సో ఒకే ఒక అడ్వైజ్ అంటే, ఏదైనా మీరు ఏ పొజిషన్లో ఉన్నా కానివ్వండి, మీరు టీచర్ కావచ్చు, లాయర్ కావచ్చు, లేకుంటే ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక నిర్ణయం తీసుకునే ముందు, లేకుంటే ఒక యాక్ట్ చేసే ముందు, యాక్ట్ అంటే ఒక స్టెప్ తీసుకునే ముందు ఒక 90 seconds ఆగి ఆలోచించుకొని స్టెప్ తీసుకోండి. ఆ 90 seconds బ్రేక్ అనేది కనుక ఫాలో అయితే, సో యూ విల్ డూ వెల్. సో యూ కుడ్ గెట్ సమ్ బ్యాలెన్స్డ్ థాట్ ఇన్ యువర్ మైండ్.
ఓకే సో అది ప్రాక్టీస్ చేయమని నేను చెప్తాను. ఓకే నైస్ సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఉదయ్ కృష్ణారెడ్డి కేసును కేవలం ఒక నేరంగానో లేదా సంఘటనగానో చూడకుండా దాని వెనుక ఉన్న సైకలాజికల్ మూలాలను, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లోపాలను డాక్టర్ విశేష్ గారు చాలా అద్భుతంగా విశ్లేషించారు. వ్యక్తిపరమైన విజయాలు ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం ఇంకా భావోద్వేగాలపై నియంత్రణ కూడా అంతే ముఖ్యమని ఈ చర్చ ద్వారా స్పష్టమైంది. మరి ఒత్తిడిని జయించి సరైన నిర్ణయాలు తీసుకున్నప్పుడే నిజమైన విజేతలుగా నిలుస్తాం. ఈ విశ్లేషణను అందించినందుకు డాక్టర్ విశేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. నమస్కారం. హలో స్వతంత్ర లైవ్ షోలో మరికొన్ని ఆసక్తికరమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.